రిచ్ అయిపోవాలి. లేకపోతే 1 year తిరగకుండా మనం పెట్టిన డబ్బు 10 రెట్లు ఇప్పుడు లాభం వస్తుంది. ఇట్లా ఆలోచించుకుంటేపోతారు. అమరావతిలో పెడితే అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ ఒపీనియన్? డెఫినెట్గా బాగుంటుందండి. Urban environment. This extensive green oasis stands as the physical and symbolic identity of the nascent capital, while also providing a powerful setting ఓవర్ నైట్ అవ్వాలంటే ఇదే జరగదు. దాన్ని దృష్టిలో పెట్టండి. శోభన్ బాబు గారికి నాకు ఇన్స్పిరేషన్ శోభన్ బాబు గారు. ఎందుకంటే ఆయన రోజులు అడిగాడు ఆయన అశోక్ మా సినిమాలోనే హీరోగా వేసేటప్పుడు, మురళీమోహన్ గారు చాలా బాగా చేస్తున్నారు, మరి మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. అయితే నేను బిజినెస్ మ్యాన్ అండి, బిజినెస్లోంచి నేను సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి వచ్చినా కూడా నా బిజినెస్ అనే మెంటాలిటీ పోవట్లేదు నాకు. అందుకని నేను బిజినెస్ చేయడం కోసం జైవేరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నానండి. వెరీ గుడ్, అది మంచిదే కదా. అంతే నేల ఆ ఒక దగ్గర నేలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ చూసించలేదు. లేకపోతే ఎడార్లు ఉన్నాయి, అక్కడ నీళ్ళు వరకు అక్కడ ఉండలేదు. ఉన్న ప్రవేశించే స్థలం చాలా చాలా తక్కువ ఉంది. ల్యాండ్ దేన్నైనా పెంచుకోవచ్చు కానీ ల్యాండ్ని పెంచలే కదా. ల్యాండ్ పెంచడం ఎవరి వల్లే కదా. మరి రాబోయే రోజుల్లో దీనికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. జనాభా ప్రపంచ యావత్తు కూడా చూసుకుంటే ప్రతి ఊరు పెరిగిపోతుంది. డిమాండ్ దానికి వస్తాను. నేను నాకు వచ్చిన ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెడతాను. వాళ్ళని మంచి పాటు చెప్పారు. నిజంగా కురుక్షేత్రం యుద్ధంలో మరి కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు, గీతోపదేశం చేస్తాను. ఆ గీతోపదేశం ఎట్లా పనిచేసింది మనకు తెలిసిందే. ఇది 3 వంతులు సముద్రం ఉంది ఇది అని తెలుసు. కానీ కరెక్ట్ టైంలో ఆయన నాకు చెప్పిన సలహా నాకు బాగా నచ్చింది.